నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా షేక్ చేస్తున్నాయి. ఒకవైపు అక్కినేని కుటుంబం వివరణ ఇచ్చుకుంటూనే మంత్రి సురేఖని కడిగి పారేస్తోంది. ఇంకొక వైపు టాలీవుడ్ ప్రముఖులు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటు పొలిటికల్ గా కూడా ప్రత్యర్థులు మంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు నటి సమంత. మా విడాకుల్లో రాజకీయ నేతల ప్రమేయం లేదన్నారు. నాగ చైతన్య కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హెడ్లైన్స్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుమాలిన చర్య అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు నాగ చైతన్య. నాగార్జున ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు. మంత్రి వ్యాఖ్యలు అబద్ధం, అసంబద్ధం అంటూ మండిపడ్డారు. మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు తమ జీవితాల్ని వాడుకోవద్దు అన్నారు నాగార్జున. సురేఖకు ఘాటుగా రిప్లై ఇచ్చారు అమల. మంత్రి దయ్యం పట్టినట్టుగా మాట్లాడారు అంటూ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ మీ మంత్రులను అదుపులో ఉంచుకోండి అన్నారు. తన తల్లి చెప్పిన ప్రతి మాటకు మద్దతిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు అఖిల్. టాలీవుడ్ ప్రముఖులు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. సంబంధం లేని వ్యక్తులను, మహిళలను రాజకీయాల్లోకి లాగడం దారుణమన్నారు చిరంజీవి. మంత్రి కామెంట్స్ కి షాక్ అయ్యానంటూ ఇంకొక వైపు ఆర్జీవీ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ వెంటనే మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం దిగజారుడుతనం అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మంత్రిగా ఉండి హుందాతనాన్ని ప్రదర్శించాలి. నిర్లక్ష్య వ్యాఖ్యలు వింటుంటే బాధేస్తోందన్నారు. మంత్రి వ్యాఖ్యలు అసహ్యకరమన్నారు నాని. చెత్తవాగుడు వాగి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిరాధార వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు అన్నారు నాని. ఇక ప్రజల పట్ల మీకేం బాధ్యత ఉంటుంది అంటూ ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూప అంటూ ఆయన పోస్ట్ చేశారు. దీనిపై ఖుష్బూ కూడా స్పందిస్తూ విలువలు లేని వారే ఇలాంటి మాటలు మాట్లాడతారని మండిపడ్డారు.